ఎన్నికల మేనిఫెస్టోలో 90% అమలు జరిపాడు. సంక్షేమ పథకాలకు పేదలకు ప్రజలకి దగ్గరగా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి విద్య వ్యవసాయం వైద్యంలో కూడా మంచి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు. అమ్మఒడి పథకం వ్యవసాయ రుణాలు గాని రుణమాఫీలు గాని బాగా అమలు జరిపాడు. ఇక రాబోయే ఇంతకన్నా ఎక్కువ పథకాలు అమలు జరుపుతామని ప్రమాణాలు చేసినా జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈ 14 ఏళ్లలో చేసినంత వరకు చేస్తే చాలా చేయొచ్చు, కానీ ఈ 4-5 ఏళ్లలోనే ఈయన చేసి చూపించాడు. ప్రజల వద్దకు పరిపాలన అనేది డెమోక్రసీని బాగా అమలు జరిపాడు. హింసకి అహింసకి అహింసాయుతంగానే ఆయన పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని మనం సపోర్ట్ చేయాల్సిన ధర్మం మా మీద ఉంది. అది సైకో పరిపాలన కాదండి. ఖచ్చితంగా పట్టుబట్టి ప్రజల కోసం ప్రజలకు మంచి చేద్దాం, ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేద్దామని వాలంటీర్ వ్యవస్థ కూడా ప్రవేశపెట్టింది. కారణం అది. సైకో అయితే ఇన్ని ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి అవతల కానీ ఆ అవలక్షణాలు ఈయన దగ్గరకు రానియకుండా నిజాయితీగా నిబద్ధతగా పరిపాలన చేసే ప్రతి ఒక్కరిని సైకో అని అంటారు. ప్రయోజనం కోసం, మంచి కోసం, ప్రజల కోసం పోరాడే సైకో, అంతేగాని శాడిస్ట్ లక్షణాలు కాదు. వేరే పార్టీలు శాడిస్ట్ లక్షణాలు ఉన్నాయి. నిబద్ధత లేని పార్టీలు అనేవి సిద్ధాంతాలు, మేము ఇట్లా చేస్తాం లెగిస్తే ఆయన మీద దుమ్మొచ్చి పోసే పార్టీలు కాదు. మేం చేస్తాం, ఇంతకన్నా మా పథకాలు ఇయ్యి అని చెప్పినోడు ఒక్కడు లేడు. ఈయనొక్కడే చెప్పగలిగాడు. మేనిఫెస్టోలో 90% అమలు జరిపాడు. డెమోక్రసీగా అమలు జరిపే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొడదాగి మేము ఫ్రెష్గా పనుకుంటున్నాం, ఆయన వచ్చాడనుకోండి, ఇగో 4 కోటలు తాగి పిల్లలు కొట్టుకోవడం అంటే 60 రూపాయలు ముందు వచ్చేది కదా, 440 రూపాయలకి 4 కోటలు తాగి బోర్లు పప్పుంటారు, పిల్లలు వీళ్ళు కొట్టుకోవడం జుట్లు పట్టుకోండి. ఈ వయసుకి వచ్చింది కానీ ఒక కోట తాగి గుర్తుముసుకొని కొనుక్కుంటాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకునే పుకారులండి, ఏముండదు ఆడ. ఎన్ని ఉట్టి మాట్లాడండి, వండ నునుపుకుండేది అంటారు. యాడు దగ్గర పూజిస్తే ఏముండదు. ఉన్న దాంట్లో పెడుతున్నాడు జగన్ అందరికి. 4,000 ఇస్తా, 5,000 ఇస్తా అనేది ఉట్టి మాట. వీళ్ళు కూడా ఆశపడుతున్నారు. మరి అడ్డుపడ్డా అంటే ఈ పుల్ల పెడతాం అంటే ఇదే. దేనికంటే జనాలు పిచ్చోళ్ళు కదా, గొర్రెల మందులు కదా. కావాలని ఆపాడు. అదే రాజకీయం, వాళ్ళ రాజకీయం అది. ఎందుకంటే అర్థం చేసుకోండి ఇంకా దేనికి ఆపారు. ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది పెట్టాలనే కదా ఇది మొత్తం. పింఛన్ వాళ్ళు, ముసలి వాళ్ళని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని చావగొట్టడానికి ఏం ఉపయోగం లేదు. ఏం పెట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ ఏం ఉపయోగం లేదు. రాజకీయం వల్ల ఎందుకు చేయాలని చేస్తున్నాడు అంతే. ఇప్పుడు పెట్టింగ్ అన్నది అందరు తిడుతుంది. అందుకే కాక ఇప్పుడు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి అట్ట కాదు, ఇది పరిస్థితి అన్నారు. ఇది వాలంటీర్లు వద్దన్నారు. ఇప్పుడు ఏడకోపోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అందరూ ముసలి మొత్తం తిడుతుంది ఎందుకు. అందుకే జగన్ గారు పట్టణాన్ని అన్ని పథకాలు ఆయన పెట్టుకున్నాయి మొత్తం ఇచ్చేసాడు, అయిపోయింది. అదంటే కొంచెం ఇప్పుడు పడాల్సింది కొద్దిగా ఆగింది అది.